టీనాస్ లాగండి. ఈరోజు భువనగిరి టెంపుల్ శివాలయం వెళ్తున్నాను. కార్తీక మాసం కదా, అన్నదానం పెడుతున్నారు మా ఫ్రెండ్, తన గురించి వెళ్తున్నాను. నేను కూడా శివాలయం మీరు కూడా చూడాలా, నాతో పాటు రండి. వస్తుంది అవునా? బెల్గొట్ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెడుతున్నాము అక్కడ. కానీ మనకు ఎక్కడ నేను ఈసారి వెళ్ళలేదండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా చాలా మంచిది కదా, అర్లీ మార్నింగ్ పెట్టాలా. కానీ ఇంట్లోనే పూజ చేసుకుంటా, నేను ఇంట్లోనే పెట్టేస్తున్నాను, బయట పెట్టేస్తున్నా. మళ్ళీ నేను మన తులసి చెట్టు దగ్గర పెడుతున్నాను. కానీ అంత దూరం పోయినాము, శివాలయంలోనే అంత మంచిగా ఉసిరి చెట్టు ఉంది, మంచిగా అక్కడ దీపం పెట్టాను, నేను మా ఫ్రెండ్ పెట్టాము ఇద్దరము. మళ్ళీ అక్కడ గజస్తంభం అక్కడ కూడా దీపం పెట్టామన్నమాట. శివుడు ఎదురుగా నంది ఎదురుగా గజస్తంభం. కానీ భలే ఉందండి ఆ టెంపుల్. చాలా ఎన్నో సంవత్సరాల టెంపుల్ అంట అండి. చాలా ఆ టెంపుల్ చూస్తే చాలా వైబ్రేషనే ఎంత బాగా ఉందంటే నిజంగా నాకైతే చాలా ఇప్పుడు చెప్తున్నాను నేను నందికి చెవుల్లో మన కోరిక అట్లా అనమాట. అక్కడ చాలా బాగా అనిపించిందండి నాకైతే. మళ్ళీ కూడా ఇంకొకసారి వెళ్ళాలనిపించింది. కానీ అన్నము ఇక్కడ ఆరడానికి పెట్టారనమాట. దేవుడికి నైవేద్యం చేసి లింగానికి అన్నీ దద్దోజనమే పెడుతున్నారండి. అన్ని అలంకారం అలా చేస్తున్నారనమాట అక్కడ. ఇలాంటి ఇప్పుడు చూస్తున్నారా మీకు, ఈ అన్నం వండింగానే గణపతి కనిపించారండి. అంటే గణపతి షేప్లో ఆ అన్నం అలా పొంగిందనమాట. అతను వంట చేసి ఆయన మాకందరికి పిలిచి చూపించారు. మేము అక్కడే కూర్చున్నాము. ఆయన మూత తెరవంగానే చూపించాడు. అప్పటికీ స్టవ్ ఆయన బంద్ చేయలేదు కూడా, అలా ఆన్లోనే ఉంది, పొంగుతుంది. కానీ ఆ షేప్ మటుకు అన్నంది చాలా, అది ఒక విచిత్రంగా అనిపించిందండి మాకు. అది చూడంగానే చాలా ఇంత అద్భుతంగా కూడా జరుగుతుందా టెంపుల్లలా అని అనిపించింది. ఫస్ట్ టైం మేము అలాంటి చూసింది. కానీ బాగా అనిపించిందండి. అక్కడైతే నైవేద్యం మట్టుకు ఈ అన్నంలోనే పెడతారంట, దద్దోజనంలో ఉప్పు వేయకుండా అన్ని లింగానికి అన్నీ మంచిగా ఇది చేసి డెకరేషన్ చేసి మళ్ళీ అదే అన్నం తీసి మళ్ళీ అందరికీ ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఎవరు వాళ్ళు అన్నదానం చేశారో వాళ్ళ ఇంటికి వాళ్ళకు ప్రసాదంగా అవ్వేస్తారు. అందరికీ కొంచెం కొంచెంగా నైవేద్యంగా ఇస్తారనమాట. చాలా బాగా జరుగుతుందండి అక్కడ పూజ. నేను అది ఫస్ట్ టైం అన్నీ చూసింది ఆమెతో పాటు. గారు ఏం అమ్మవారు పేరు? భువనేశ్వరి దేవి. శివాలయంలో భువనేశ్వరి దేవి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ పూజారి గారు, చాలా చాలా థ్యాంక్ యూ.
ఇదేంటి సాంబారా? అన్నాలు ఎన్ని? 5 గిన్నెలు. ఓకే, అంటే 5 గిన్నెలు అంటే లెక్క ఎంత? మన 25 కిలోలు, 125 కిలోలు. లోపలంతా స్వామీజీలు తింటున్నారు, భోజనం చేస్తున్నారు. ఇక్కడైతే పెద్ద వాళ్ళని ముందు కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. గ్లాసెస్ తీసుకో. శివాయ ఓం నమ 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 శివాయ అటు సైడ్ అనుకుంటా ఇటు ఉంది. కానీ భువనగిరి శివాలయంకు అన్నదానం పెడుతుంది మా ఫ్రెండ్ సంధ్య. అందుకని మేము అందరము ఇక్కడికి వచ్చుకున్నాము. కార్తీక మాసం కాబట్టి జనాలు చాలా ఉన్నారండి, చెప్పలేనంత రష్. మా సంధ్య ఫ్రెండ్ అన్నాను కదా, ఈమెని మా ఫ్రెండ్ సంధ్య. కానీ భువనగిరి జనాలందరూ ఇక్కడే ఉన్నారు, అంత రష్ అండి. కింద ఉండే బాగుండే తీసుకోవాలి. ఇది ఇప్పుడే వరి కోసారంట అండి, కోసి కూడా ఒక 2 నెలలు అవుతుందంట. అందుకని సరే ఇంత దూరం భువనగిరిలోనే మా తల్లిగారి ఇల్లు, సరే టెంపుల్ కూడా అన్నదానం శివాలయంకి వచ్చింది. సర్లే ఇది కూడా మన పొలం కూడా చూసిపోదాంబే అని తెచ్చింది.